హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మేము ఈరోజు రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చి చూస్తున్నాము ఎట్టుందనే పరిస్థితి. మీకైతే రూమ్ ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి రూమ్ ఎలా ఉందనేది. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఎస్, చూడండి నిద్రపోతున్నాడు. వాడితే ముసలాడు దుప్పటే వేసుకున్నాడు, ముసలాయాడు, చలికి తట్టుకోలేక ముసిగా వేసుకున్నాడు. ఇంకా అది ఇంకా షెల్ఫ్లో వేస్తున్నారు. ఫోన్ కింద వేసాడు. రోజు ఫోన్ దెబ్బ పడిపోయింది అనమాట. కానీ ఫోన్ అయితే సేఫ్, ఏం కాలేదు. ఇంకా ఏదైతే నా బ్యాగ్లు అన్నీ పెట్టేస్తున్నాను. ఇంకా ఇదే మ్యాటర్. ఇంకా ఇదైతే వ్యూ అనమాట నుంచి గ్రేటర్ కమ్యూనిటీ. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఆ గుంటనక్క కనిపిస్తుందా? ఆ గుంటనక్క కనిపిస్తుంటే మీరు చెప్పండి. గుంటనక్క ఇది చూడండి, గుంటనక్క. హాయ్ ఫ్రెండ్స్, లైట్గా ఏమన్నా తిందామని చెప్పి డామినోస్కి అయితే వెళ్తున్నాము. ఏమన్నా తినేసి వచ్చేస్తాం. లైట్గా హెవీగా తినకూడదు అని ఫిక్స్ అయ్యాము. సాంబార్, అందుకే వెళ్తా ఉన్నాము. అక్కడే ఉంది యశ్వంత్ గారు లేరు ఫ్రెండ్స్, వాడు కసాయోడు వెళ్ళిపోయాడు. అది మ్యాటర్ అనమాట. నమ్మక ద్రోహం చేశాడు, మిత్రద్రోహి. వెళ్ళి ఏమైనా తినేసి వద్దాం. నేనైతే వెళ్తా ఉన్నాం. ఆల్రెడీ డామినోస్ అయితే ఉంది సందు చివర, వెళ్ళేసి వస్తాను అనమాట. బాగా కనపడుతున్నాడు, అందుకే అనమాట. ఇంక వెళ్ళేసి వచ్చేసాం దగ్గరికి అయితే వచ్చేసాం డామినోస్కి. చూడండి చరణ్ భాయ్, చైతన్య భాయ్, ఏదో ఒకసారి చూసినావు చాలు ఇంకనమాట. ఈ అన్న పెద్దగా కూర్చోలేదు. హీరో రా మామ, ఎంతన్నా హీరో రా. పెట్టాడు చేశాడు. తిని పోయి తిని చేశాడు. చెప్పు బాగుందా? ఎట్టుందా? చరణ్ భాయ్ ఒకసారి అట్ట తిన్నా ఒక బయట ఎట్టుంది చరణ్ భాయ్? మేమైతే వచ్చేసాం బయటికి. బాయ్ వచ్చాం కదా ఇంకా బయటికి. చరణ్ భాయ్ బయటికి అయితే వచ్చాము. ఇంకెళ్ళి బాయ్కి ట్రిమ్ చేయించుకోవాలని చెప్పి సలూన్ కోసం అయితే మేము ఎతకతా ఉన్నాము. చూడండి గడ్డ. హాయ్ ఫ్రెండ్స్, ఇద్దండి మొత్తాన్ని తీపిచ్చేసాడు చరణ్. అంటే ఎస్, ఇదే సలూన్ షాప్. బెంగళూరుకి వచ్చి మరీ తొత్తర తెచ్చుకున్నాడు. ఏం చెప్పాలి చెప్పండి. అదేమన్నా అంటే జిగజిగా మెరిసి రేపు పొద్దున్న అందరికీ జలక్కియాలంట. ఎరా మస్తాన్, అంతే కదా? ఇదిగో చెప్పు చరణ్. ఇదిగోండి. సరే బాయ్. హరీష్ ల్యాప్టాప్ తెచ్చాడు, దానికి తాళం వేయలేదేమో అనుకొని రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ ల్యాప్టాప్ని ఏమో మస్తాన్ ఏం చేశాడు, తాళం తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా బెడ్షీట్ కింద పెట్టేశాడు. ఇప్పుడు వాడు పాపం అంటే వాడికి అది తెలియదు, పోయి ఎత్తుక్కుంటా ఉంటాడు. దాని సంగతి మళ్ళీ చూద్దాం. బాయ్. మావాడు గడ్డం బాగుందనుకుంటే కామెంట్లో పెట్టండి, గడ్డం బాగుందని చెప్పి. బాగుందో బాగాలేదో మీరే చెప్పండి, దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాము. ఈరోజు వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్, ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాము. చూడండి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3.
అదనమాట సెలయారు ఉంది లోపల. బాగుంది ఇక్కడ గార్డెనింగ్ అంతా బాగా చేసుకున్నారు. మెయింటెనెన్స్ కానీ చాలా అవుతుంది అనమాట. కానీ బాగుంది గార్డెనింగ్ వర్క్ అయితే. లోపలికి అయితే వెళ్తున్నాం దర్శనానికి. హాయ్ ఫ్రెండ్స్, ఇదో దర్శనం అయిపోయింది. మాది దర్శనం అయిపోయింది. ఆడేం వీడియో తీయలేకపోయాము ఎందుకంటే తీయకూడదు కాబట్టి. ప్లస్ మేము ఇన్వాల్వ్ అయిపోయాము దర్శనం చేసుకున్నాం అంటే. ఆంధ్ర స్టైల్ పొంగలే, కన్నడ స్టైల్ పొంగల్ బాగుందంట. వాడు స్నాప్ పెడుతున్నాడు. డే 1 వ్లాగ్ అయితే ఇక్కడతో అయిపోయింది. డే 2 వ్లాగ్ కోసం మీరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్.